శ్రీ తాళ్లపాక అన్నమయ్య గారు ఎన్నో కీర్తనలలో తనను తానే ఉదాహరణగా చూపిస్తూ జనులను చైతన్యపరిచేవారు. ఎదుటివారిలోని లోపాలను చూసి దూషించడం, అవహేళన చేయడం చేసేవారు తమలోని లోపాలను సరిదిద్దుకోవాలని, అలాగే ఎదుటివారికి శుద్ధులు చెప్పే కంటే ముందు తన అంతరంగంలోని పరమాత్మను పొందడానికి ప్రాముఖ్యతనివ్వాలని, తద్వారా ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మను సార్థకం చేసుకోవచ్చునని, ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపాన్ని, ఆత్మావలోకనాన్ని కలిగి ఉండటం ద్వారా తమను తాము సంస్కరించుకోవాలని చెప్పే శ్రీ తాళ్లపాక అన్నమాచార్య కీర్తనను ఇప్పుడు విందాం. చదివితి దొల్లి చదివే నింక గొంత ఎదిరి నన్నెరుగను ఎంతైననయ్యా. చదివితి దొల్లి చదివే నింక గొంత ఎదిరి నన్నెరుగను ఎంతైననయ్యా. వరుల దూషింతుగాని ఒక మారైనా నా దురిత కర్మములను దూషించను. వరుల దూషింతుగాని ఒక మారైనా నా దురిత కర్మములను దూషించను. పరుల నవ్వుదుగాని పలుయోని కూపముల నరకపు నామేను నవ్వుకోను. పరుల నవ్వుదుగాని పలుయోని కూపముల నరకపు నామేను నవ్వుకోను. చదివితి దొల్లి చదివే నింక గొంత ఎదిరి నన్నెరుగను ఎంతైననయ్యా. లోకుల గోపింతుగాని కామాదుల నేటి కాకరి శత్రువులు మీద కడు కోపించ. లోకుల గోపింతు కాని కామాదుల నేటి కాకరి శత్రువులు మీద కడు కోపించ. ఆకడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని తేకువ నాలోని గరి తెలుసుకోలేను. ఆకడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని తేకువ నాలోని గరి తెలుసుకోలేను. చదివితి దొల్లి చదివే నింక గొంత ఎదిరి నన్నెరుగను ఎంతైననయ్యా. ఇతరుల దుర్గుణములెంచి ఎంచి రోతుగాని మతిలో నాయాసలు మానలేను. ఇతరుల దుర్గుణములెంచి ఎంచి రోతుగాని మతిలో నాయాసలు మానలేను. గతిగా శ్రీ వెంకటేశు గని బ్రతికి గాని
గతిగా శ్రీ వెంకటేశుగని బ్రతికి గాని తతిని నాళ్ళదాకా దలపోయలేను. గతిగా శ్రీ వెంకటేశుగని బ్రతికి గాని తతిని నాళ్ళదాకా దలపోయలేను. చదివితి దొల్లి చదివేనింకా గొంత ఎదిరినన్నెరుగను ఎంతైననయ్యా. చదివితి దొల్లి చదివేనింకా గొంత ఎదిరినన్నెరుగను ఎంతైననయ్యా. ఎదిరినన్నెరుగను ఎంతైననయ్యా. ఎదిరినన్నెరుగను ఎంతైననయ్యా.